ప్రభాస్ రాజ్ గారికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడ ఉంటుంది? సినిమా ఇండస్ట్రీకి చెందిందా? లేకపోతే వాళ్ళ కుటుంబానికి పర్సనల్‌గా తెలిసిన వాళ్ళా? వ్యాపారవేత్తల కూతురా? సో ఇట్లా రకరకాల క్వెషన్స్ అన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మనము గత 10, 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభాస్ గారి పెళ్లి కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటే ఆయన 'బాహుబలి' సినిమా తర్వాత అంటే ముఖ్యంగా 'బాహుబలి' చేసిన తర్వాత ఇంకా తను పెళ్లి చేసుకోవడం అని చెప్పేసి ఎక్కువగా తనకు స్ట్రెస్ అనేది ఎక్కువైపోయిందనమాట. ఒకవైపు ప్రభాస్ గారికి, ఇంకోవైపు అటు అనుష్క గారికి కూడా. అండ్ ఇక్కడ ఆడపిల్ల కాబట్టి తనకి ఇంకా ఎక్కువగా ఒత్తిడి అనమాట. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? వయసు అయిపోతుందని చెప్పేసి. సో అక్కడ అనుష్క గారికి కూడా రీసెంట్‌గానే పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి కూడా మనం కొన్ని వార్తలు విన్నాం. కాకపోతే ఇంకా అందులో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉందో ఎవరికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారికి కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి స్వయంగా వాళ్ళ పెద్దమ్మ శ్యామలాదేవి గారు చెప్పడం జరిగింది. రీసెంట్‌గా మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు మీరందరూ కూడా ప్రభాస్ గారి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభాస్ పెళ్లి గురించి అడుగుతూ ఉంటారు. సో ఖచ్చితంగా పెళ్లి మాత్రం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేస్తే ఆమె మాత్రం చెప్పడం జరిగింది. అండ్ అది కూడా అంటే తను ఇంకొక హింట్ కూడా ఇచ్చారు. తను కుటుంబంలో మనిషా లేకపోతే బయటి మనిషా అని ఎవరు కూడా అనుకోకండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారని చెప్పినట్టు కూడా కొంత మేరకైతే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఎవరైనా కావచ్చు, బట్ ఇయర్ ఎండింగ్ లోపల మాత్రం ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందైతే తను మాత్రం చెప్పారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే వాళ్ళ పెదనాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా ప్రభాస్ గారు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలా సందర్భాలు చాలామంది అన్నారు. కాకపోతే ఇంకా దానికి ఎవరేం చేయలేరు. కళ్యాణం వచ్చినా కూడా కక్కొచ్చినా కూడా ఆగదంటూ ఉంటారు. కాబట్టి ఇంకా దేవుడు ఎప్పుడు నిశ్చయించాడో ఎవరు కూడా తెలియదు. ఇక్కడ శ్యామలాదేవి గారు కూడా అదే మాట చెప్పారు. ఇక్కడ శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదా. మరి ప్రభాస్ పెళ్లి గురించి కూడా అదే విధంగా అనుకోవచ్చు కదా. ఆయన ఎప్పుడు ఆజ్ఞ ఇస్తాడో, ఎప్పుడు పెళ్లి జరుగుతుందో చెప్పలేం. కాకపోతే ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి మాత్రం మీరు చూస్తారు అనే విధంగా శ్యామలాదేవి గారు మాత్రం చెప్పారు. సో ఎప్పుడైతే శ్యామలాదేవి గారు ఈ మాట చెప్పారో అప్పటి నుంచి ఫ్యాన్స్లో ఒక తెలియని ఆనందం అనమాట. అరే మన ప్రభాస్ గారిని కూడా మనము పెళ్లి కొడుకుగా చూడబోతున్నాము. సినిమాల్లోనే కాదు, తన రియల్ లైఫ్లో కూడా తొందరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు. మరి మన అన్న పక్కన నిలబడే ఒక వదిన ఎవరు, ఆ వదిన స్థానంలో ఎవరు ఉండబోతున్నారు? తన ఒక వ్యాపారవేత్త కూతురా, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి చెందిందేనా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ అనే ఒక విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అటు అనుష్క గారు, ఇటు ప్రభాస్ గారు ఇంకా కూడా స్టిల్ సింగిల్గానే ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఇంకా పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే చూడాలనిపిస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. వాళ్ళ పిల్లలు కూడా చాలా మటుకు పెద్ద అయ్యారు కూడా, స్కూల్లో చదువుతున్నారు. ఇంకా మన మహేష్ బాబు గారి కుమారుడు కావచ్చు, ఇంకా కొంతమంది అయితే ఇంకా వాళ్ళతో పాటు సినిమాలు నటించే స్థాయి కూడా ఎదిగారు. సో మరి వీళ్ళతో పాటు ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరూ కూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేంత స్థాయికి వస్తే వీళ్ళు ఇంకా కూడా పెళ్లి చేసుకోకపోవడం ఏంటి అబ్బా అని చెప్పేసి చాలామంది అయితే డిసప్పాయింట్ అయ్యారు. సో మొత్తానికి ఎవరెవరైతే ఆ విధంగా డిసప్పాయింట్ అయ్యారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనసు పొంగే విధంగా శ్యామలాదేవి గారు మాత్రం మంచి శుభవార్త చెప్పారు. ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ప్రభాస్ గారి పెళ్లిని మాత్రం మనందరం చూడబోతున్నాము.